విజయవాడ కేబిఎన్ కళాశాల ఆవరణలో ప్రారంభం కానున్న 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో విజయవాడ రేపటి తరం కోసం ఇప్పటి మనం ఏం కోరుకుంటున్నాం అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ కేబిఎన్ కళాశాల ఆవరణలో మరికొద్దిసేపట్లో ఎంతో వైభవపేతంగా ప్రారంభం కాబోతున్నాయని జీవి పూర్ణచంద్ర అన్నారు. చెరుకూరు రామోజీరావు కళావేదికపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన రేపటి తరం కోసం ఇప్పటి మనం ఏం కోరుకుంటున్నాం అనే అంశంపై ప్రధానంగా చర్చ కొనసాగుతుందని తెలిపారు. మన భాషను మనం కాపాడుకుందాం, మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకుందాం అనే నినాదంతో నేటి మహాసభలు కొనసాగుతాయన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది తెలుగు ప్రతినిధులు ఈ సభలకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, సుజనా చౌదరి తదితరులు ఇచ్చేస్తున్నారని పూర్ణచంద్ తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాన వేదిక మీద ప్రారంభ సభ, అలాగే శాస్త్ర సాంకేతిక రంగ ప్రతినిధుల సభ, రాజకీయ ప్రతినిధుల సభ, అలాగే సాహిత్య సభ, ఇలాగా ప్రధాన వేదిక మీద ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈరోజు మన అసెంబ్లీలో తెలుగుని ఘనంగా వినిపింపచేస్తూ తెలుగులో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాషాభిమాని శ్రీ మన స్పీకర్ గారు, సభాపతి గారు ఈరోజు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మన తెలుగు వారికి గర్వకారణమైనటువంటి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గారు ఈ మహాసభల్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఉపసభాపతి కూడా ఈ మహాసభలకు విచ్చేస్తున్నారు. ఎందరో ప్రముఖులు, శివారెడ్డి గారు, కొలకలూరి ఇనాక్ గారు, అలాగా ఎంతోమంది ప్రముఖులు, సినీ గేయ రచయితలు భువనచంద్ర గారు, జనవిత్తుల రామలింగేశ్వరరావు గారు, సుద్దాల అశోక్ తేజ గారు, ఇలాగ అనేక మంది